మూడో దశక ప్రారంభంలో అంటే 30వ సంవత్సరంలో ప్రభువు మరణించి పునరుద్ధానుడై ఆరోహణుడయ్యాడు. మరొక 40 ఏళ్ళు గడిచాయి. ప్రతిష్టాత్మకమైన స్వర్ణ దేవాలయం ధ్వంసమైపోయింది. సంఘం ఆవిర్భవించి 40 ఏళ్ళయ్యాయి. యేసుతో వ్యక్తిగత సంబంధం కలిగిన వాళ్ళు, ప్రత్యక్ష సంబంధం కలిగిన వాళ్ళు దాదాపుగా వృద్ధులయ్యారు, దివంగతులయ్యారు. స్వర్ణ దేవాలయ పతనం యూదా జాతిని చాలా అస్తవ్యస్త పరిస్థితిలోనికి నెట్టివేసింది. దేవుడున్నాడు, దేవాలయం లేదు. పోనీ గతంలో సునగోగులు ఉండేవి, ఆరాధనలు జరిగేవి అని అంటే లేవీయుల యాజక వంశానికి ప్రతినిధులుగా ఉన్న సద్దూకయ్యులు అంతర్ధానమైపోయారు. దేవాలయ పతనం తర్వాత సద్దూకయ్యుల వ్యవస్థ లేదు. సరిగ్గా ఆ సమయంలో అంటే స్వర్ణ దేవాలయ ధ్వంస అనంతర పరిణామంలో ఒక 10 ఏళ్లకి మత్తయి తన సువార్తను రాశాడు. అంటే అప్పటికి ప్రభు యొక్క ఆరోహణం జరిగి ప్రభు యొక్క ఆరోహణం జరిగి ఒక 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ల తర్వాత క్రిస్మస్ ఇతివృత్తాంతాన్ని సంఘానికి తెలియచేయాల్సిన అగత్యాన్ని మత్తయి గుర్తించాడు. మార్కు సువార్తలో లేదు, పత్రికల్లో ఎక్కడా కూడా యేసు జనన వృత్తాంత వివరణ లేదు. అక్కడ యేసు జనన వృత్తాంతాన్ని చొప్పించాల్సిన లేకపోతే తెలియపరచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సరే, అంతకుముందు నాకు ఇప్పటికీ తెలియదు, అంటే తొలి క్రిస్మస్ని ఆరంభ సంఘం ఎప్పుడు ప్రారంభించింది, ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంది అనేది చారిత్రక పరంగా వీడుంటున్నాం, మనకు ఆధారాలు లేవు. కానీ మత్తయి దానిని ఉటంకించాడు అని అంటే ఖచ్చితంగా ఆ ఐతిహ్యం, సంప్రదాయం సంఘంలో అలా కొనసాగుతూ వస్తుంది అని. అప్పటిదాకా సంఘంలో ప్రధాన భూమిక వహించిన వాళ్ళందరికంటే భిన్నంగా ఒక అద్భుతమైన పాత్ర అంటే ఒక అద్భుతమైన వ్యక్తిని మత్తయి యేసు జనన వృత్తాంతంలో పరిచయం చేస్తాడు. యోసేపు ప్రస్తావన అంతకుముందు లేదు, ఎక్కడా లేదు. మనం పరిగణలోనికి తీసుకోము, పెద్దగా మనమేమి చేయం. కానీ పితృస్వామ్య వ్యవస్థ, యూదులది పితృస్వామ్య వ్యవస్థ. మరియసుతుడు అని మనం అంటే ఒకవేళ నాకు తెలీదు, ఈ కథోలిక సంప్రదాయం ముఖ్యంగా కాన్స్టంటైన్ దగ్గర నుంచి కథోలిక సంప్రదాయం మరియసుతుడు అనే ఆ ప్రత్యేకమైన ఆ పదజాలాన్ని, భావజాలాన్ని సంఘంలో జొప్పించిందేమో. కానీ ఇతడు యోసేపు కుమారుడు కాడా, ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా అంటే కొంచెం కష్టమైన మాట కూడా చెబుతాను. ఆగడగొట్టు దాని కొడుక, క్షమించాలి నన్ను, లేఖనమే అంటే బాధతోనే చెబుతున్నాను. అక్కడ యోసేపు దేవసుతుని, లోక రక్షకుని, దేవనరుని తన జీవితాన్ని పణం పెట్టి సంరక్షించాడు. యోసేపు పాత్రని మనం పెద్దగా పట్టించుకోలేం. కానీ
మరియ కంటే ఎక్కువ అవమానాలను భరించి ఉంటాడు. నా లెక్కలో మరియ కంటే ఎక్కువ అవమానాలను భరించి ఉంటాడు, కానీ చెక్కు చెదర్ల. ఎందుకో మరి పరిశుద్ధాత్ముడు అనుమతించలేదు అని చెప్పుదాం. ఆయన చరిత్ర పెద్దగా లేదు. కానీ ఎందుకు ఈ మాటలన్నీ నేను చెబుతున్నానంటే, దేవ సంకల్పాన్ని, దేవ ప్రణాళికను సంరక్షించడానికి ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన వ్యక్తి అవసరం. దర్శన సంరక్షకులు ఎప్పుడూ అవసరం. దర్శనం కాదు, దర్శన సంరక్షకులు ఎప్పుడూ అవసరం. మీరు ఇవాళ అంతా ఏఐ పరిపాలన కాబట్టి చక్కగా డీప్ సీక్ను, చాట్ జీపీటీను, ఇంక చాలా ఉన్నాయి, గ్రోక్ను, పెర్ప్లెక్సిటీను, వీటన్నింటినీ సంరక్షకుడు భావము, అర్థము, దాని బాధ్యతలు అని ఒక చిన్న క్వశ్చన్ వేయండి అంతే. సంరక్షకుడు అని రాసి భావము, బాధ్యతలు అని వేస్తే ఇక ఎన్ని వస్తాయో. మొదటిది ఏంటంటే, సంరక్షకుని బాధ్యత రక్షించడం అంటే ప్రొటెక్షన్ అంటే ఆ సంప్రదాయాన్ని, ఆ దర్శనాన్ని, ఆ లెగసీని సంరక్షించడం అంటే ఇంకా దాన్ని ఆ దర్శనం యొక్క విలువలని ఎక్కడ ఎవరు ఇచ్చేయకుండా సంరక్షించుకుంటూ రావాలి. రెండోది పోషించటం అనేది మనం పోషణ అనగానే మామూలుగా ఆర్థికంగా, భౌతికంగా చూస్తాం, కానీ దర్శనాన్ని కూడా పోషించాలి. బాధ్యతని కలిగి. మూడోది నైతికత ఏంటంటే, దేవ దర్శనం ప్రకారం ఒక శిశువును తనకు అందించిన యేసును సంకనెత్తుకొని సాకాడు. అంతే కదా, సంకనెత్తుకొని సాకాడు. మరియమ్మ యేసు ప్రభువుని ఎత్తుకున్న చిత్రాలు కనపడతాయి, కానీ యోసేపు యేసును సంకనెత్తుకున్న చిత్రాన్ని ఊహించుకుంటే అసలు ఎత్తుకోకుండా ఉంటాడా? రాజశేఖర్ వాడి కొడుకుని ఎలా ఎత్తుకుంటాడో నాకు తెలిసి, నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను వాడిని. ఏరా అంటే ఆ ప్రేమ అది దేవ ప్రణాళికలోని ఒక భాగం. యూపీఎఫ్ దైవ సంకల్ప దర్శనం మనల్ని సంకనెత్తుకున్న అబ్రాహ్మణ్ణను బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే అబ్రహాం అన్న చంకకి మార్చిన యేసన్న గారిని కూడా మనం జ్ఞాపకాన్ని తెచ్చుకొని మళ్ళీ సంరక్షించాల్సింది వారే, పోషించాల్సింది వారే, లెగసీని కొనసాగించాల్సింది వారే. థ్యాంక్ యూ అన్న.